రేపు సిట్ విచారణకు రాలేనంటూ సిట్కు రిప్లై ఇచ్చారు కేసీఆర్. మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున సమయం కోరారు కేసీఆర్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి లైవ్లో అందిస్తారు. రవి. సంతోష్, సిట్ నోటీసులకు మాజీ సీఎం కేసీఆర్ రిప్లై ఇచ్చారు. తను మరికొంత సమయం కోరారు. ఎందుకంటే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు రేపు నామినేషన్లకు చివరి తేదీ కాబట్టి చాలా మందికి అధికారికంగా ధృవపత్రాలు జారీ చేయాల్సి ఉంటుంది. దాంట్లో నేను బిజీగా ఉన్నాను. రేపు కాకుండా మరొక తేదీని ఎప్పుడైనా మీరే ప్రకటించండి, ఆ రోజు నేను విచారణకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పి తను లేఖలో పేర్కొన్నారు. అందులో ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు సంబంధించినటువంటి అడ్రస్ ను కూడా అందులో పేర్కొన్నారు. మీరు అనుకున్నటువంటి డేట్ రేపు కాకుండా మరే తేదీని మీరే ప్రకటించాలి, ఆ రోజు తనను ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారించవచ్చు అని కూడా తను క్లియర్ గా మెన్షన్ చేశారు. మధ్యాహ్నం సిట్ నోటీసులు ఇచ్చినప్పటి నుంచి కూడా ఆ క్లారిటీ కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తా ఉన్నారు. ఇన్ కేసు విచారణకు హాజరవుతారా లేదా. అందులోనూ నోటీసులో సిట్ అధికారులు పేర్కొన్నటువంటి ప్రకారం హైదరాబాద్ పరిధిలో ఉండే ఏ ప్రాంతమైనా సరే మీరు చెప్పండి, అక్కడికి వచ్చి మేమే విచారిస్తాం మధ్యాహ్నం 3 గంటలకు అని చెప్పి నోటీసులో పేర్కొన్నారు. లేదా మీరే సిట్ ఆఫీస్కి హాజరవుతామన్నా సరే అని చెప్పి ఒక వెసులుబాటుని ఇచ్చారు. ఆ తర్వాత కేసీఆర్ నుంచి ఎలాంటి రిప్లై వస్తుంది, రేపు విచారణకు హాజరవుతారా లేదా, ఇన్ కేసు హాజరైతే నందినగర్ లో ఉన్నటువంటి ఇంటికే వస్తారా అని చెప్పి చూశారు. మరి నందినగర్ లో ఉన్నటువంటి ఇంటికే వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి భావించినటువంటి పోలీసులు ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి భద్రతా ఏర్పాట్లపైన కూడా చాలా ప్లాన్స్ చేశారు. ఎక్కడెక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయాలి అనే దానిపైన కూడా ఇక్కడ సమీక్షించారు. కానీ కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ ఆ నోటీసులకు రిప్లై ఇచ్చారు. మున్సిపాలిటీస్, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. చాలా మందికి ధృవపత్రాలు జారీ చేయాలి. 116 మున్సిపల్, అదేవిధంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి చాలా మందికి అధికారికంగా ధృవపత్రాలు జారీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ వర్క్ లో నేను బిజీగా ఉన్నాను అనే విషయాన్ని క్లుప్తంగా పేర్కొన్నారు. మరోవైపు దాంతో పాటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి అడ్రస్ ను కూడా పేర్కొని ఈ పలానా చిరునామాలో నేను అందుబాటులో ఉంటాను, రేపు కాకుండా మరే తేదీనైనా మీరు ప్రకటించవచ్చు, మీరు చెప్పినటువంటి తేదీ, మీరు చెప్పినటువంటి సమయానికి నేను అందుబాటులో ఉంటాను, మీరు ఫామ్ హౌస్ దగ్గర వచ్చి విచారణ చేసుకోవచ్చు అనే అంశాన్ని కేసీఆర్ అందులో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే మనం సాయంత్రం చూసాం, అటు హరీష్ రావు కూడా ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఆ తర్వాత సిరిసిల్లలో ఉన్నటువంటి కేటీఆర్ కూడా ఫామ్ హౌస్ చేరుకున్నారు. అక్కడ సమావేశం కూడా జరిగింది. సిట్ ద్వారా అందినటువంటి నోటీసులపైన సమావేశం కూడా అయ్యారు. అయితే ఇప్పటి వరకు హరీష్ రావుకు అందినటువంటి నోటీసులతో ఇమీడియట్ గా తను అటెండ్ అయ్యారు. నోటీసులు అందినటువంటి వెంటనే తను రెస్పాండ్ అవుతూ ఎప్పుడైతే సిట్ కేటాయించినటువంటి డేట్ కి అటెండ్ అయ్యారు, అటు హరీష్ రావు గానీ లేకపోతే కేటీఆర్ గానీ. ప్రస్తుతం కేసీఆర్ నుంచి మాత్రం వచ్చినటువంటి రిప్లైలో చూడొచ్చు. ఎందుకంటే రేపు నామినేషన్లకు గడువు తేదీ కూడా రేపే చివరి తేదీ ఉంది. సో రేపు వాటిని దృష్టిలో ఉంచుకొని రేపు కాకుండా మరొక తేదీని, అంటే తను మరొక 10 రోజుల సమయం కేటాయించండి, 10-15 రోజులని కూడా కోరలేదు. కేవలం రేపు మాత్రమే చివరి తేదీ ఉంది నామినేషన్లకు. కాబట్టి రేపు కాకుండా మరొక తేదీని ఎప్పుడు ప్రకటించినా సరే ఆ రోజు వచ్చి విచారించుకోవచ్చు అనే అంశాన్ని లేఖలో పేర్కొన్నారు. సంతోష్. రైట్. అలాగే కేసీఆర్ యొక్క రిప్లైకు స్పందించిందా సిట్? రవి. జస్ట్ అంటే కొద్దిసేపటి క్రితమే, ఒక 5 నిమిషాల క్రితమే కేసీఆర్ దగ్గర నుంచి రిప్లై సిట్ అధికారులకు వెళ్ళింది. అందులో ఈ ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఐఓగా ఉన్నటువంటి ఏసీపీకి తనను కోట్ చేస్తూ నోటీసులు పంపించారు. అంటే నోటీస్ వచ్చింది కూడా తన దగ్గర నుంచి, ఐఓ నుంచి, కాబట్టి దానికి రిప్లై ఇస్తూ నోటీసులు ఇచ్చారు. సో సిట్ అధికారులకు వెళ్లిన తర్వాత దీనికి ఏ విధంగా సిట్ అధికారులు రెస్పాండ్ అవుతారు అనేది చూడాల్సింది. ఎందుకంటే ఇప్పటివరకు ఇచ్చినటువంటి నోటీస్ కూడా 160 సిఆర్పిసి కింద, అంటే ఒక సాక్షి ద్వారా ఇచ్చారు. సాక్షిగా మిమ్మల్ని విచారించాలి, సాక్షిగా మీ దగ్గర నుంచి సమాచారం సేకరించాలి అని చెప్పి ఇచ్చారు. కాబట్టి ఇందులో అంత ఘాటుగా స్పందించి అంత ఘాటుగా పోలీసులు కానీ సిట్ అధికారుల నుంచి రిప్లై వెళ్లే అవకాశం కూడా ఉండదు. ఖచ్చితంగా అడిగినటువంటి సమయాన్ని మరొక తేదీని కూడా సిట్ ప్రకటించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అందులో కఠినంగా రావాల్సిందే అనేటటువంటి నిబంధన కూడా లేదు. ఇచ్చినటువంటి నోటీసులో కూడా వెసులుబాటు ఉంది. అటు వయసు దృష్ట్యా ఉంచుకొని సిట్ ఆఫీస్ కి మీరే హాజరవచ్చు, లేకపోతే హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కడైనా సరే మీరు చెప్పిన చోటుకి మేము వస్తామని నోటీసులో కూడా పేర్కొన్నారు. కాబట్టి ప్రస్తుతం కేసీఆర్ ఇచ్చినటువంటి రిప్లైకి కూడా సిట్ కూడా స్పందించి మరొక డేట్ ను ప్రకటించే అవకాశం ఉంటుంది. అయితే డేట్ ను ఇమీడియట్ గా ప్రకటిస్తారా, లేకపోతే మరోసారి ఈ మొత్తం సిట్ నేతృత్వం సజ్జనార్ నేతృత్వంలో ఉంది కాబట్టి మరోసారి వాళ్ళతో భేటీ అయిన తర్వాత మరో తేదీని ప్రకటిస్తారనేది చూడాలి. ఇప్పటికే నోటీసులు అందిన తర్వాత కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ లో సజ్జనార్తో పాటు ఈ సిట్ బృందం అంతా సమావేశమయ్యారు. రేపు ఏ విధంగా విచారణ జరపాలి, ఇన్ కేసు విచారణ మధ్యాహ్నం 3 గంటలకు
కేసీఆర్ చెప్పినటువంటి చోటకు వెళ్తే ఏ ప్రశ్నలు అడగాలి, ఎలాంటి ఆధారాలు ముందుంచి తనను ప్రశ్నించాలి, సిట్లో బృందంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు కేసీఆర్ను క్వశ్చన్ చేయాలి అనే దానిపైన ఇప్పటికే సిట్ ఎంటైర్ బృందం సమావేశమైంది. సో ఇప్పుడు కూడా ఇచ్చినటువంటి రిప్లై పైన ఈ సిట్ బృందం అంతా కూడా సమావేశమై మరొక డేట్ను ప్రకటిస్తుందా, లేకపోతే ఇమీడియట్గా రేపు కాకుండా మరొక తేదీని అన్నారు కాబట్టి రేపు కాకుండా ఇమ్మీడియట్గా 31st అనేటటువంటి డేట్ను ప్రకటించే అవకాశం ఉంటుందా అనేది చూడాలి. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రవి.